చేసుకోకపోదామని మంత్రి ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదు, ఇలా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. మీకు దయచేసి లేకపోతే గుడి మూసే లేదని పేపర్ కొట్టారు. ఎవరో రాముగా శివరాత్రి అయిపోయినా వస్తాం. ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నాం? నీకు ముఖ్యమంత్రి నీకు దండం నాయన, మరి మా సేవ మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు. మాట్లాడతాం రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్ నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, టైంకి దర్శనం ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. 3 గంటలు 4 గంటలు అవుతుండే. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు స్వామి నీళ్లు అవి ఇస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి వెళ్తలేరు స్వామి. ఇంత ఘోరం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాముల ఇంత ఇబ్బంది కాలి నడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న సాములు మాలలు వేసి వచ్చిండ్రు. దర్శనం తొందరగా వేసుకొని పోదామని ఇంతవరకు ఏమి ఇలా పాలక మండలి, ఏమి ఈ ప్రభుత్వం పక్కకెళ్ళిపోతున్నారు వాళ్ళంతా.